హాయ్ హలో నేను మీ భవితా సంతోష్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. మరి ఈ రోజు మీ ముందుకు ఒక కరెంట్ ఎకానమీ టాపిక్ తోటి రావడం జరిగింది. మరి కరెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ కరెంట్ ఎకానమీ టాపిక్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 అండి. మరి ఈ రోజు జూన్ 12th అండి. ఈ రోజు జూన్ 12th నాడు రిలీజ్ అయినటువంటి కరెంట్ ఎకానమీ టాపిక్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి ఈ టాపిక్ ను ఎవరు రిలీజ్ చేయడం జరుగుతుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందామండి. అసలు గ్యాప్ ఇండెక్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అండి. ఇక్కడ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది మనకు తెలవాలండి. అంటే ఏంటంటే స్త్రీ పురుషుల నిష్పత్తి పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడుకోవచ్చునండి. అంటే స్త్రీ పురుష నిష్పత్తి అంటే ఏంటంటే ప్రతి 1000 మంది పురుషులకు గాను సగటున గల స్త్రీల సంఖ్యను స్త్రీ పురుష నిష్పత్తి, ప్రతి 1000 మంది పురుషులకు గాను సగటున గల స్త్రీల సంఖ్యను స్త్రీ పురుష నిష్పత్తి అనడం జరుగుతుందండి. మరి దీనికి సంబంధించిన రిపోర్ట్ ను ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ రోజు అండి అంటే జూన్ 12th రిలీజ్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఎలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని రిలీజ్ చేయడం జరుగుతుందంటే ఇందులో మేజర్ గా తీసుకున్నటువంటి ముఖ్యాంశాలండి. ఏ ముఖ్యాంశాలను ఆధారంగా చేసుకొని ఇక్కడ దీన్ని రూపొందించడం జరుగుతుందంటే మేజర్ గా ఇక్కడ విద్య, ఎడ్యుకేషన్ అండి, ఎడ్యుకేషన్. అదే విధంగా రెండవ పాయింట్ ఇక్కడ ఆరోగ్యం అండి. రెండవది వచ్చేసి ఆరోగ్యం అండి, ఆరోగ్యం. ఇక్కడ హెల్త్ అండి. అదే విధంగా మూడవది ఆర్థిక అంశాలనండి, ఎకనామిక్ పాయింట్స్ అండి, ఆర్థిక పరమైనటువంటి అంశాలను. అదే విధంగా తీసుకున్నట్లయితే రాజకీయ పరమైన అంశాలనండి, అంటే పొలిటికల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అంటే రాజకీయ పరమైన అంశాలు. ఈ 4 అంశాలను మెజర్మెంట్ గా తీసుకొని ఏంటంటే ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ను ఇక్కడ రూపొందించడం జరుగుతుందండి. మరి ఇక్కడ 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం మొత్తం ఎన్ని దేశాలను ఇక్కడ లెక్కించడం జరిగింది అంటే మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. మొత్తం ఎన్ని దేశాలను అంటే ఇక్కడ దీనిలో మొత్తం ఎన్ని దేశాలను అంచనా వేశారు అంటే మొత్తం 148 దేశాలండి. మొత్తం 148 దేశాలను అంచనా వేయడం జరిగిందండి. 148 దేశాల్లో మరి మొదటి ర్యాంక్ కానీ మొదటి నుంచి 5వ ర్యాంక్ వరకు ఏ దేశాలు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ మనకు వివిధ దేశాల ర్యాంకుల వివరాలండి. మరి ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే వివిధ దేశాల ర్యాంకుల వివరాలు మనం పరిశీలిస్తే మొదటి ర్యాంకులో ఫస్ట్ ర్యాంకులో ఏ దేశం ఉంది అంటే ఫస్ట్ ర్యాంకులో ఇక్కడ ఐస్లాండ్ దేశం అండి. ఫస్ట్ ర్యాంకు ఏంటండి ఐస్లాండ్ అనేది ఉండడం జరిగిందండి. సెకండ్ ర్యాంకులో ఏ దేశం ఉంది అంటే సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ ఫిన్లాండ్ దేశం అండి. తర్వాత మూడవది వచ్చేసి థర్డ్ ర్యాంకులో ఇక్కడ నార్వే దేశం ఉందండి, నార్వే. ఫోర్త్ ప్లేస్ లో ఏది ఉంది అంటే ఫోర్త్ ర్యాంక్ లో బ్రిటన్ ఉందండి, బ్రిటన్ ఆర్ యూకే ఆర్ ఇంగ్లాండ్ అనుకోవచ్చునండి, ఇంగ్లాండ్ ఫోర్త్ ప్లేస్ లో. ఫిఫ్త్ ప్లేస్ లో తీసుకున్నట్లయితే ఫిఫ్త్ ర్యాంక్ లో న్యూజిలాండ్. ఈ విధంగా మొదటి ర్యాంక్ నుండి 5 ర్యాంకుల వరకు ఇక్కడ మనం వరుస క్రమాన్ని తీసుకున్నామండి. ఇందులో మనం గమనించాల్సింది ఫస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఐస్లాండ్ గా చెప్పుకోవచ్చునండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే
ఇక్కడ మనం ఇంతకుముందు గత 4 అంశాలను మెజర్మెంట్ గా తీసుకొని దీన్ని లెక్కించడం జరుగుతుందండి. ఇందులో 148వ ర్యాంకు లేదా చివరి ర్యాంకులో ఉన్నటువంటి దేశం ఏది అంటే ఇందులో చివరి స్థానం లేదా చివరి ర్యాంక్ అండి, చివరి ర్యాంకును లేదా 148 ర్యాంకును పొందినటువంటి దేశం ఏది అంటే ఇక్కడ పాకిస్తాన్ అండి. ఏ దేశం అండి? పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ అండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే భారత్ యొక్క ర్యాంక్ ఎట్లా ఉంది, భారత్ యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉందో ఒక్కసారి కూడా చూద్దామండి. భారత్ యొక్క ర్యాంకును మనం ఒక్కసారి పరిశీలిస్తే భారత్ యొక్క ర్యాంక్ 148 దేశాల్లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 131 ర్యాంక్ అండి. 131 ర్యాంక్ తోటి ఉందండి. మరి ఇక్కడ ఎంత శాతం ఇక్కడ ఏంటండి జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఎంత శాతాన్ని కలిగి ఉంది అంటే 64.1% చొప్పున 64.1% చొప్పున సమాన స్కోర్ ను సాధించి ఇక్కడ 131 ర్యాంక్ లో ఉండడం జరిగిందండి. మనకు మామూలుగా దక్షిణాసియా దేశాల్లో చాలా వెనుకబడ్డటువంటి ర్యాంక్ అండి. 148 లో 131 అంటే పెద్దగా ఏం లేదండి. గత సంవత్సరం తీసుకుంటే గత సంవత్సరం యొక్క ర్యాంకును మనం పరిశీలిస్తే 129వ ర్యాంక్ ఉందండి. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే మరింత పడిపోయినటువంటి ర్యాంక్ గా కనబడుతుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చునండి. మరి ఇందులో బాగా చూసుకున్నట్లయితే టాప్ 1 లో ఐస్లాండ్ ఉంది, లాస్ట్ ప్లేస్ లో పాకిస్తాన్ ఉంది, 131 ర్యాంక్ లో ఇండియా ఉందండి. ఓకేనా? మరి ఇది ఈ రోజు రిలీజ్ చేసినటువంటి కరెంట్ ఎకానమీ డేటా అండి. ఓకేనా? ఒకవేళ నా క్లాస్ కనుక నచ్చితే వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ మిత్రులు ఎవరన్నా ఉంటే కాంపిటేటివ్ కు ప్రిపేర్ అయితే మిత్రులందరికీ కూడా వీలైనంత వరకు షేర్ చేయండి. ఐజ్ యువర్ లైక్. ఓకేనా? రైట్.